అలా ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళని దీవించండి అని చెప్పారు. కనుక ఇలాంటి మంచి స్థలములో అనేక గృహాల మధ్యలో ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి వసతులు కల్పించిన, ఇటు కరెంటు విషయంలో కానీ లేక కూర్చోవడానికి కానీ అనుకూలత విషయంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అంతేకాదు, ఈ మాటలు వినడం శ్రేష్టకరం. ఎందుకు అంటే ఈ రోజుల్లో దేవుని మాట వినేవారు తగ్గిపోయారు, టీవీ మాట వినేవారు ఎక్కువైపోయారు. ఎంతసేపు చూసినా సెల్ ఫోన్ ముందు, టీవీల ముందు కూర్చుండి రోజు గడిపే వాళ్ళే కానీ దేవుని మాట వినేవారు తగ్గిపోయారు. ఒకవేళ ఇప్పుడు మేము చెప్పే మాట అది మా సొంత మాట అయితే మీరు కూడా విననక్కర్లేదు. మా ఆలోచనలోంచి వచ్చింది అయితే విననక్కర్లేదు. కానీ పరిశుద్ధ దేవుడు తన యొక్క గ్రంథమందు వ్రాయించిన మాటలను మేము మీకు పరిచయం చేయడమే మాకున్న ఆసక్తి. కనుక ఇటువంటి పరలోక సంబంధమైన మాట మనము వినడం అది చాలా ఆశీర్వాదం. కొంత నా గురించి కూడా పరిచయ విషయాలు మాట్లాడి నేను వాక్యంలోకి వెళ్తాను. నా పేరు విజయ్ కుమార్. మా నాన్నగారి పేరు అసలు పేరు నాగేశ్వరరావు. మా తాతయ్య పేరు నరసింహమూర్తి. ఈ పేర్లను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకొక పేరు కూడా అసలు పేరు చెప్పాలి. ఆ పేరు మా పెద్ద తాతయ్య అయిన వెంకటపతి గారు. ఓకే, వేగి వెంకటపతి గారు. ఆయన ఉన్నప్పుడు నేను ఉన్నాను, ఆయన ముసలి అయినప్పుడు. కానీ ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు నాకు తెలియదు. అయితే ఆయన యవన కాలంలో వివాహమై ఉన్నప్పుడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కాటకొడెసు అనే గ్రామం నుంచి నిడదవోలు నడిచి వెళ్ళేవారట. ఇంచుమించు 6 కిలోమీటర్ల పైన ఉంటుంది. అలా నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో తిమ్మరాజపాలెం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక ముసలామె అక్కడ నిలబడిన ఆయనకి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, కాసేపు కూర్చోవచ్చు కదా, అంత దూరం ఎలా వెళ్ళిపోతావు, కొంచెం టిఫిన్ పెడతాను అని చెప్పి ఆఫ్ చేసి కొంచెం టిఫిన్ పెట్టి అది తినేలోపు ఆయనతో ఇలా మాట్లాడారట, బాబు యేసు ప్రభు నమ్ముకో, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పాపుల కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన వాడు అని చెప్పి ఆయన మన పెట్టాక తినాలి కదా, తప్పదు కదా. ఈ తినేలోపు ఆయనతో ఆ ముసలామె వాక్యాన్ని ప్రకటించి, బాబు మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు ఇప్పుడు నిలవలు వెళ్తున్నాడు, అక్కడ మీటింగ్ జరుగుతున్నా వస్తావా అని అడిగిందట. సరే, ఈయనకి కూడా మనసు బాగాలేదు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ నెమ్మది లేదు. సరే, అక్కడికి వెళ్ళి కూర్చుంటేనైనా నెమ్మది ఉంటుందేమో, ఎలాగా నేను వెళ్ళింది ఖాళీగానే వెళ్తున్నాను చిన్న పని మీద అని ఆయన జీవియం చర్చోటు ఉంటే దాంట్లోకి వెళ్ళి వాక్యం విన్నాడు. ఆ రోజు వెళ్ళిన వాడు ఇక ప్రతి ఆదివారం వెళ్ళడం మొదలెట్టాడట. ఇలా ఈ విషయం రోజు ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి వాళ్ళ భార్య అడిగింది. ఎందుకు నువ్వు ప్రతి ఆదివారం ఇలా నడిచి వెళ్ళిపోతున్నావు ఎడవాలంటే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే సీక్రెట్, నేను చర్చికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అని తెలిసింది. ఆవిడకి వచ్చింది కోపం, మామూలు కోపం కాదు. సరే, చెప్పి చూసింది, వినలేదు. వెంటనే ఈయన ఎవరు చెప్తే వింటాడా అంటే మా తాత చెప్తే వింటాడంట. ఈ వెంకటపతి గారు అంటే మా పెద్ద తాత, మా తాత చెప్తే నేను కదా ఇంకెవరు చెప్పినా వింటాం. బాగా సంపద కలిగిన వాడు, చాలా ఎకరాల పొలం ఉన్న ఆయన, మంచి వ్యవసాయం చేసేవాడు. ఆ రోజుల్లో వాళ్ళకి 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. సరే, ఈయనకి ఎవరు చెప్పినా వింటారు కదని మా తాత దగ్గరికి వచ్చింది మా పెద్ద మామ వచ్చి పిలిచింది. నరసింహమూర్తి ఎలా ఉంది, ఏంటి వదినా అంటే వెళ్తే, మీ అన్నయ్య
మన దేవుడు కాని దేవుడిని దేవుడని రోజు ఆదివారం నడిచి వెళ్ళిపోతున్నాడు, అదేదో దెయ్యం పట్టినట్టుంది వాడికి, నువ్వైతే చెప్తేనే వింటాడు, కనుక కాస్త సాయంత్రం వచ్చాను నువ్వు చెప్పు అన్నారట. సరే నువ్వేం బాధపడకూడదునా, నువ్వు వెళ్ళిపో నేను చెప్తాలే అని చెప్పి సాయంత్రం వచ్చాక అడిగారట, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఇలా మందిరానికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావంటే అక్కడ చెప్పే మాటలు చాలా బాగున్నాయి అందులో నేను అనుకున్నా అన్నాడట. అది కాదు, వదిలి బాధపడుతుంది, నువ్వు మానే. సరే ఈయన అన్నారు, నేను మాన అలాగా, సరే ఇవాళ ఎలాగ ఆదివారమే కదా చూద్దాంలే అని మాట్లాడి ఇద్దరు రోజు వ్యవసాయానికి వెళ్ళేవారు. ఆదివారం దగ్గరికి వస్తుండగా మళ్ళీ వచ్చింది ఆమె, వచ్చి మళ్ళీ మా తాత కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తుంది, ఏమని మళ్ళీ వెళ్ళి ఆయన ఆపమని. అప్పుడు మా వెంకటపతి తాత అన్నారట, సరే వదిలి వద్దంటుంది నువ్వు వద్దన్నాడు, ఒక పని చేద్దాం, ఈ తిప్పలు మనకొద్దు, ఈ వారానికి నువ్వు కూడా నాతో రా, ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ కూర్చుందాం, అసలు అక్కడ ఏం తప్పు ఉందో చూసాక ఇద్దరు మానేద్దాం అన్నారట. మా తాత పెద్ద తెలివైన వాళ్ళలాగా ఆయనతో పడి ఆదివారం ఇద్దరు కలిసి పని మానేసి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి మొదలండి ఇద్దరు ఏ ఆదివారం మానకుండా ప్రతి ఆదివారం ఇద్దరు కొంచెం భోజనం పెట్టుకుని వెళ్ళిపోయారట. అప్పుడు మా నాన్నమ్మ మొదలెట్టింది, ఏమనంటే ఆయనకు అంటుకున్నదే మళ్ళీ ఇప్పుడు నీకు అంటుకుందా, కనుక ఎందుకు వెళ్తున్నామంటే చెప్పారు, అక్కడ చెప్పే మాటలు అవి సరైనవని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ చదువుతూ వస్తున్నాను, పురాణాలు చాలా చదువుతూ వస్తున్నాను. బట్ వాళ్ళు బైబిల్లో ఉన్న సత్యాల గురించి మాట్లాడుతుంటే అవి ఎప్పుడు నేను చదవాలా, కానీ అవి నాకు ఇష్టంగా ఉన్నాయి, నేను వెళ్తున్నానంటే నీకు అవి ఇష్టమైతే నేను ఇష్టం కదా, అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని మా నాన్నమ్మ కూడా అది ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికి మా నాన్న అంటే నాగేశ్వర గారు కడుపులో ఉన్నాడట, అప్పుడు వెళ్ళిపోయింది. మా నాన్నకి 4 సంవత్సరాలు వచ్చాక వచ్చింది వెనక్కి. ఎందుకు మానేసింది మా నాన్నమ్మ, ఎందుకు వదిలేసింది అంటే కేవలము దేవుడిని నమ్మినందుకు. కానీ తర్వాత ఎంత వదిలేసినా మా తాతయ్య చర్చి మానలేదు, మా పెద్దనాన్న చర్చి మానలేదు, మా పెద్ద తాతయ్య చర్చి మానలేదు, మందిరానికి వెళ్తూనే వచ్చారు. అలా వెళ్తుండగా దేవుడు వారి విషయంలో కార్యం జరిగించాడు, అందరూ కలిశారు. మా కుటుంబంలో ప్రభుని నమ్మని వారు మా నానమ్మ తాతయ్యకి అవ్వలేదు, 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు, అందరూ ప్రభులో ఉన్నారు. ఇంతగా ఎందుకు జరిగింది అంటే ఒక సత్యం చెప్తాను. ఈ రోజుల్లో అనవసరమైన కథలు వినేవారు ఉన్నారు, కానీ సత్యము వినేవారు తక్కువ. బైబిల్ ఇలా అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టం. ప్రభుని ఎవరో చెప్పారని నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. బైబిల్లోనే చెప్పాడు, రుచి చూసి తెలుసుకోండి. కనుక ప్రభుని తెలుసుకునే విషయం దగ్గర అన్నీ చదవండి, మొదట చదవండి, అర్థం చేసుకోండి. ఎవరో చెప్పే మాటలు కాదు, మీకున్న అవగాహన మీద ఆధారపడద్దు, కానీ పరిశుద్ధ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అది చదివిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు. కనుక ఈ సమయం కూడా మా మాటలు చెప్పడానికి రాలేదు, కానీ ప్రభువును గురించిన సత్యం మీ మధ్యలో ప్రకటించడానికి నేను కూడా రావడం జరిగింది. మా నాన్నగారు ఎలా రక్షించబడ్డారంటే, ఆయన పేరు నాగేశ్వరరావు. మా నాన్నమ్మకి కోపం కదా, పొట్టలో పాలు పోయడానికి తీసుకెళ్ళిందట. మా తాతయ్య అప్పటికే ప్రభువు నమ్ముకున్నాడు, సరిగా భోజనం పెట్టలేదు మా నాన్నమ్మ, కొంచెం పెడుతుంది పక్కడానికి. సరే కూర్చుంటే బైబిల్ చదువుకుంటుంటే ఈ లోపల వాళ్ళు పాలు పోసి వచ్చారట. వచ్చాక ఎలా నాగేశ్వరం ఎక్కడికి వెళ్ళారా అంటారు. అమ్మ తీసుకెళ్ళింది పాలు పోయాలని. ఎందుకు వెళ్ళావు అంటే 4 జాతికి పాలు పోయాలి. సరేనా నేను మాట్లాడుతాను అంటే ఈయన పేరు నాగేశ్వరం అందుకే పెట్టారు, ఫేమస్. అది 4 జాతి ఎస్టింగ్ చేయాలి, ఈయన పేరు నాగేశ్వరం కాబట్టి. అప్పుడు మా తాతయ్య అన్నారట మా నాన్నతో, కొడుకుతో, ఏమనంటే అది ఇప్పుడు వెళ్ళి పాలు పోసావు కదా పావుకి, సాయంత్రం ఇంటి పక్కన ఏం చేస్తామన్నాడంట. కొట్టి చంపేస్తానండి. కొట్టి చంపేస్తా నువ్వు వెళ్ళి ఇప్పుడు పాలు పోసేది అన్నం పెట్టుకున్నావా అయితే ఇంకేం మాట్లాడు. అది మా నాన్నకి హృదయంలో నాడిపోయింది. ఒకవేళ మా నాన్నగారు తీసుకొచ్చినా అదే మాట చెప్తాడు, ఎలా రక్షించబడ్డాడు. ఆ ఒక్క మాటతో
ఆయన ప్రభువుకి అంకితమయ్యాడు. తాత నమ్మాడని నాన్న నమ్మలా, మా నాన్న నమ్మాడని నేను నమ్మలా. ఓకేనా? కనుక దేవుని కృపను బట్టి ఇప్పుడు మేమందరము ప్రభువులో దేవుని ఆశీర్వాదంతో బ్రతుకుతున్నామనే మాట సత్యం. మీకు కూడా మేము ఎందుకు ప్రభువుని నమ్మాల్సి వచ్చిందో, ఆయన గూర్చిన సత్యం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో ఒక మాట జ్ఞాపకానికి తెస్తాను. ఒక మాట చదువుకున్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఈ లోకములో సృష్టించి మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు మీకు వందనాలు. మీ యొక్క సత్యమును మా యొక్కకు తీసుకొచ్చి మాకు వెల్లడి చేసి మాకిచ్చిన వెలుగును బట్టి వందనాలు తెలియచేయించున్నాము. ఏ ప్రభువును గురించి మేము ఎరిగి అనుభవిస్తూ ఆశీర్వదించబడుతూ ఒక గురికకి బ్రతుకుతున్నాము. ఇదే సత్యమును గురించి ప్రకటించుటకు మేము ఈ యొక్క స్థలమందు చేరుటకు మీరు సహాయం చేశారు. ఇక్కడ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి దీవించండి. మీ సత్యమును గురించి అనుభవముతో ఎరుగుటకు సహాయం చేయండి. మాట్లాడువాడు నీవైండి, నీవే కావలసిన వాక్యము చేత బిడ్డలను బలపరచమని, మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని, దేవా మీ యొక్క ఆలోచనలు గ్రహించుటకు, మంచి నిలబడిన విత్తనముగా ఫలించుటకు కృప చూపమని అడుగుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను ఒక సాక్ష్యాన్ని లేక ఒక విషయాన్ని గురించి ఈ వచనంలో మాట్లాడారు. తన గురించి తాను చెప్పే మాట ఏంటి అంటే, నేను లోకమునకు వెలుగును. ఈ మాట ప్రతి మతములో, ప్రతి మత గ్రంథాలలో ఆయా వ్యక్తుల గురించి రాయబడి ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఆయన ఈ మాటకు ఆగిపోలా. నేను లోకమునకు వెలుగును అని నన్ను వెంబడించువాడు, అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించువాడు చీకటిలో నడవక ఎక్కడ నడుస్తాడట? జీవపు వెలుగు, జీవపు వెలుగు, జీవపు వెలుగులో నడుచు. ఎన్నో గ్రంథాలు దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తుండగా, ఇందులో నిజం ఏ వెలుగు, నకిలీ ఏ వెలుగు, అది తేల్చుకోవాల్సిన వాళ్ళం మనమే. ఈ రోజుల్లో కూడా ప్రతి వస్తువుకి డూప్లికేట్స్ చాలా వచ్చేసాయి. డూప్లికేట్ కొనుక్కుని మోసపోయానంటే ఎవడు పడతాడు? జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మందే. కనుక ప్రతి మత గ్రంథాలలో ఈ మన దేవుడు వెలుగై ఉన్నాడు అని అన్ని గ్రంథాలు చెప్తుండగా వాళ్ళ దేవుడి గురించి ఇందులో నిజమేదో నకిలీ ఏదో తేల్చుకుని జాగ్రత్త పడి భద్రం చేసుకోవాల్సిన జీవితాలు మనవే. ఎక్కడ కూడా అమ్మేస్తున్నారు తేనె ఈ పక్కన, ఏవో ఇంతది పెట్టి. మొన్న వెళ్తా అంటగా కొందాం అనుకున్నాం, కానీ అది నిజమో నకిలీయో నాకు టెస్టింగ్ తెలియదు, అది ఆగిపోయా. కానీ టెస్ట్ చేయడం తెలిస్తే తేలిపోద్ది కదా రంగు. కొన్నిసార్లు నిజం నకిలీ ఒకేలా కనబడతాయి, కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేసినప్పుడు అసలు వెలుగు అంటే ఏమైందో మనకంటూ ఒక అవగాహన ఉన్నప్పుడు అది చాలా ఈజీగా
తేలిపోతూ ఉంటుంది. అలాంటి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. చాలా వాటిలో నిజం ఉంది, నకిలీ ఉంది. అయితే ఈరోజు నేను అన్నిటినీ మీతో చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ మీరు చాలా చూసుంటారు వెలుగు అని చెప్పబడినవి. చాలామంది చెప్పుంటారు మీరు చదివిన గ్రంథాలలో. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటూ, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మరో చోట నిజమైన వెలుగు అని చెప్తాడు ఆయన. ఎందుకు నిజమైన వెలుగు అని చెప్పాల్సి వచ్చిందంటే నకిలీలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా నేను లోకమునకు వెలుగునన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడక. ఎందుకంటే అక్కడ చీకటి ఏమాత్రం ఉండదు, అక్కడ జీవపు వెలుగు కలిగి ఉండను అంటాడు. కనుక యేసు ఎలాగున వెలుగై ఉన్నాడో పరిశుద్ధ లేఖనాలలో ఆయన గురించి ఏం చెప్పబడిందో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనకు అంటే ప్రభువుని నమ్మిన వారికి తెలిసిన ఒక గ్రంథం, 66 గ్రంథాలలో ఒక గ్రంథం, అది సంఘ చరిత్రను గురించి రాసిన గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం అనేది ఏదైతే ఉందో అది అపోస్తులు అంటే యేసు ప్రభు శిష్యులు వారు చేసిన పరిచర్య, వారు ప్రయాణం చేసి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారో వాటి గురించి వివరించిన గ్రంథం. ఆ గ్రంథం రాసింది ఎవరు అంటే లూకా అనే ఒక వైద్యుడు. వైద్యుడు అంటే ఇంటికి తిరిగి ఆలంపిలా చూడండి, ఆయన చాలా చదవది, చాలా ఉన్నతమైన వాడు, మంచి హోదా కలిగిన వాడు ఆ రోజుల్లో. అయితే అలాంటి ఒక వైద్యుడు ఈ లూకా సువార్త రాశారు, క్షమించాలి, ఈ అపోస్తుల కార్యాలు రాశారు. అపోస్తుల కార్యముల గ్రంథం ఏదైతే ఉందో అందులో యేసు ప్రభు శిష్యులు చేసిన పరిచర్య, వాళ్ళ అనుభవాలను కళ్ళారా చూసినవి, చెవులారా విన్నవి, అతడు గ్రహించినవి, అంతేకాకుండా పరలోకమందున్న దేవుడు ఆత్మచేత నడిపించినవి యథార్థంగా ఉన్నట్టు అందులో లిఖితం చేశాడు. అందులో ఒక ఆయన సాక్ష్యాన్ని గురించి ఒక రాస్తాడు. ఆయన ఎవరు అంటే ఒకే పేరు చెప్తాను, ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. పౌలు అనబడిన వ్యక్తి. పౌలు అనబడిన వ్యక్తిని గురించి, ఆయన సాక్ష్యం గురించి, ఆయన చేసిన సేవా పరిచర్య గురించి చాలా విషయాలు అపోస్తల గ్రంథాలలో లూకా లిఖితం చేశాడు. అయితే అందులో అసలు ఈ యొక్క పౌలు అనబడిన వ్యక్తి యొక్క సాక్ష్యం, అతనికి దేవునికి ఉన్న సంబంధం, దేవుని విషయంలో అతనుకున్న అనుభవ జ్ఞానాన్ని గురించి కూడా చాలా సంగతులు రాశాడు. అలా రాసిన వాటిలో నేను మీకు ఒక అనుభవాన్ని గురించి పదే రాసిన అనుభవాన్ని గురించి చెప్తాను. అంటే అనుభవం ఒక్కటే, జాగ్రత్తగా వినండి, అనుభవం ఒక్కటే, కానీ దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ అనుభవాన్ని గురించి సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా దాన్ని మరొకసారి చాలా స్పష్టంగా పౌలు అనబడిన వ్యక్తి సాక్ష్యం చెప్తుండగా లూకా అనే డాక్టర్ దానిని అపోస్తల గ్రంథాల్లో పొందుపరిచాడు. ఓకే, కనుక ఇది చిన్నగా చూడద్దు. వెలుగు అంటే ఏమై ఉన్నాడో దేవుడు అర్థమయ్యేటట్టుగా ఈ పౌలు గురించి కొన్ని సంగతులను నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను. అసలు పౌలు ఎవరు అంటే అతను ఒకప్పుడు మతనిష్ట కలిగిన వాడు. పౌలు అనబడిన వ్యక్తి చాలా గొప్ప మతనిష్ట కలిగిన వాడు. అంతేకాదు అందుకొరకు ఆ మతనిష్ట వల్ల అతను కలిగిన రోషం చాలా సీరియస్ గా ఉండేవాడు. ధర్మశాస్త్ర ఆచారాలన్నా చట్టబద్ధమైన జీవితం అన్నా అది చాలా గొప్ప విషయం అని అతను ఈ యొక్క మతనిష్టలను చేసే పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడన్నట్టు అతను చాలా పనులు చేసేవాడు. అవన్నీ చేస్తూ ఒకనొక దినాన అతనుకున్న మతాచారము, మత సిద్ధాంతము, మతనిష్ట ఏదైతే ఉందో దాన్ని క్రైస్తవులు అనబడిన వాడు పాడు చేస్తున్నారు, వారిని ఉంచకూడదు, చంపేయాలి అన్న కోరికతో అతను ప్రయాణమై అధికారుల దగ్గరికి, రోమా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక తాకీదును సంపాదించి
చంపడానికి చట్టబద్ధంగా హక్కులు సంపాదించి అతను దమస్కు మార్గాన వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉన్న క్రైస్తవుల్ని హింసించడానికి. అలా వెళ్ళిపోతుండగా అపొస్తలుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అది మనము అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. అతను ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. మనకు అవసరం ఇదే. పౌలు అనబడిన సౌలు గతంలో అతని అనుభవాలు మతనిష్ట కలిగిన వాడు, ఆచారం చాలా క్రమంగా పాటిస్తాడు. అలాంటి వాడు ఎవరినో క్రైస్తవులను హింసించడానికి పోతుండగా అక్కడ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ఏమైంది? ప్రకాశించింది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది దమస్కు మార్గపు అనుభవము అంటారు. ఇది పౌలు యొక్క అనుభవం. ఇక్కడ ఒక వెలుగు అనే మాట దగ్గర ఇంకొక మాట ముందుగా మనం చూస్తాము. ఒక వెలుగు అనే మాట దగ్గర ఆకాశం నుండి ఒక వెలుగు అంటాడు. అసలు ఇతని అనుభవాలు ఎంత ఆశ్చర్యం అంటే ఈ అనుభవం కలిగాక, అంటే ఈ ప్రత్యక్షత కలిగాక పరలోకంలో ఒక వెలుగును అకస్మాత్తుగా చూసి చెవులా ఒక శబ్దాన్ని విన్నప్పుడు అది అనుభవించిన తర్వాత అతడు తిమోతికి పత్రిక రాశాడు. అది రాస్తూ అక్కడ ఇలా మాట్లాడతాడు తన గురించి తాను. ఈ వెలుగు ప్రత్యక్షత జరిగిపోయాక అతడు ఈ మాటలు చెప్తాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. పూర్వము దోషములను హింసకులను హానికరుడైన నన్ను చాలండి. చదవబడిన వాక్య భాగంలో అతడు పూర్వము అని వాడాడు. నేను అంటాను అతని జీవితం ఒక్కడే కదా, అతని జీవితం ఒక్కడే కదా. ఒకటైతే పూర్వము అని ఎందుకన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు ఆకాశం నుండి అకస్మాత్తుగా అతనికి ప్రత్యక్షత ఇచ్చిందే, దానికంటే ముందు విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దానిని అతను ఉపయోగించిన పదం ఏంటంటే పూర్వము అన్నాడు. అంటే ఆ వెలుగు నా కనులకు కనబడక మునుపు, ఆ వెలుగైన యేసు ప్రభు నాకు ప్రత్యక్షత ఇవ్వక మునుపు దానిని పూర్వము అన్నాడు. ఆ పూర్వం ఏం జరిగిందో చెప్తూ, నేను పూర్వం అంటే ఆ ప్రత్యక్షత జరగక ముందు ఎలాంటి వాడిని? దోషకుడను, హింసకుడను, హానికరుడిని. అంటే తన జీవితంలో ఉన్న చెడ్డ కార్యాలన్నీ 3 ముక్కల్లో చెప్పేసాడు. పాపాన్ని వివరించుకోవడం ఎందుకు? చేసేవి చాలా దుర్మార్గాలు ఉన్నాయి, అవన్నీ వివరించుకుంటే చెత్త ఏరుకున్నట్టే కదా. అందుకే దాన్ని సింపుల్గా నేను చాలా దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ 3 పదాలు వాడాడు. వాడి అదంతా నా జీవితం. ఎప్పటి జీవితం అన్నాడు? పూర్వపు జీవితం. ఒకప్పుడు దాని గురించి ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు దాని గురించి మాట్లాడుతూ అతడు దానిని చాలా గొప్పదిగా ఎంచాడు. నాకు అన్ని తెలుసు అన్నాడు. ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుణ్ణి అన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో అనిందుణ్ణి అని పలికాడు. కానీ ఇప్పుడు వెలుగు ప్రత్యక్షమయ్యాక పూర్వము నేను చేసినవన్నీ చాలా తప్పిదాలు అంటున్నాడు అని దానిలో తిమోతి పత్రికలో మళ్ళా కిందికి వస్తే ఇలా మాట్లాడాడు. ఆ కింద వచనాలుగా ఉంటుంది. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడితేని. గతంలో ఏమనేవాడు తెలుసా? నాకు అన్నీ తెలిసినవాడు, నేను మతనిష్ట కలిగిన వాడిని, మత ఆచారాలు చేస్తాను, మతం కొరకు రోషం కలిగిన వాడిని, నాకు అన్నీ తెలుసు అన్నవాడు, నేను అనిందులను అని చెప్పినవాడు ఇప్పుడు వెలుగు ప్రత్యక్షమయ్యాక వెలుగులో గత జీవితం అతనికి ఎలా కనబడిందంటే అదంతా ఒక అవిశ్వాసముగా కనబడింది. గతంలో పౌలుకి ప్రభువు మీద ఉన్న అనుభవం లేక ఆలోచన, పరిసయ్యుల యొక్క ఆలోచనలు, శాస్త్రుల యొక్క మాటలు, పరిసయ్యుల యొక్క విధానం,
యేసు ప్రభు గురించి ఏం చెప్పారు? ప్రజలందరూ అనేక రకాలుగా చెప్పారు ఆయనకి. ఆయనకు కూడా యేసు ప్రభు గురించి ఏదో అనుభవం ఉంది. యేసు ప్రభు అంటే పలానా, ఆయన మానవుడు, ఇలాంటిది ఏదో ఉంది. కానీ అతనుకున్న అనుభవాలు కానీ, శాస్త్రం వల్ల, పరిశీలన వల్ల అతను తెలుసుకున్న విషయాలు కానీ, వాటన్నిటికీ ఒకే పేరు పెట్టాడు. అదేంటంటే అవిశ్వాసము అన్నాడు. అవిశ్వాసము. ఓకే, మీతో కూడా ఇలా చెప్తాను, ప్రభువుని గురించి మీకు ఏ అవగాహన ఉందో దాని మీద ఆధారపడిపోకండి. ఎవరో మనకు తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఇచ్చి యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు, ఏదో కులం తక్కువ వాళ్ళకి దేవుడు, ఆయన పాపులకు దేవుడు, నేను చాలా పరిశుద్ధుడిని, ఆయన చాలా తగ్గింపు కలిగిన మనుషులు, నీచమైన వారికి దేవుడు అని మీకు మీదుగా ఏదో అవగాహన తెలుసుకోకండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత, ఆయన వెలుగు మీకు ప్రత్యక్షమైతే ప్రభు తప్పనిసరిగా అదంతా ఒక అవిశ్వాసం అని మీకు అర్థమైపోతుంది. పౌలు జీవితంలో కూడా ఇదంతా ఒక అవిశ్వాసం అని అతడు చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక వెలుగు అని చెప్పిన దగ్గర అతడు ఆ వెలుగు గురించి అవగాహన లేని వాడే. కానీ ఒక విషయం అర్థమైంది, గతంలో అతని ఆలోచనలు సరికావని. యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి శిలువ మీద చనిపోయాడు, రోమా అధికారులు చంపుతుండగా చనిపోయాడు. అతను చనిపోయి సమాధి చేయబడ్డాడు. తర్వాత మూడవ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అనే సత్యాన్ని పౌలు నమ్మక ఆ రోజుల్లో ఒక వదంతి ఉంది. అదేంటంటే యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ఎత్తుకుపోయారు అనే ఒక వదంతి ఉంది. దానినే నమ్మి అదే నిజమనుకుని భ్రమలో బ్రతికిన వాడు. కానీ ఇప్పుడు ఒక వెలుగు అతనికి ప్రత్యక్షమైంది. అది ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది అన్నాడు? ఆకాశం నుండి ప్రత్యక్షమైంది. ఆకాశంలో నుండి యేసు ప్రభు అతనికి ప్రత్యక్షత ఇచ్చి అంటే కనబడి అతని జీవితంలో ఆయన స్వరాన్ని వినడం ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు అర్థమైంది, ఆయన చచ్చిపోయినాడు కాదు, ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు, ఆయన లేవలేక ఉన్నవాడు కాదు, ఆయన మృత్యుంజయుడు, తిరిగి లేచి ఆయన ఆరోహమైపోయాడు. ఇప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యం అర్థమైనప్పుడు అతని గత జీవితం అంతా అవిశ్వాసం అని అర్థమయ్యి బాధపడతాడు. మన జీవితంలో కూడా ప్రభు ఒకవేళ ఈ లోకానికి వచ్చి చనిపోయి ఉండుంటే, ఆయన లేవక ఉంటే ఇంతమందిని ప్రభుని నమ్మాల్సిన పని లేదు. ఆయన తిరిగి లేచిన వాడు, ఎప్పటికీ ఆయన మనతో మాట్లాడుతున్న వాడు, ఆయన సజీవుడు. ఆయన మృతుల్లో మనం వెతకనక్కర్లేదు. ఈ సత్యము తెలిసిన పౌలు ఇలా అంటాడు, నేను ఒక దర్శనాన్ని చూస్తాను, ఒక గ్రహింపు వచ్చింది. ఈ వెలుగు గొప్పతనం ఏంటంటే ఈ వెలుగు ప్రతి వ్యక్తికి గ్రహింపు ఇస్తుంది. గ్రహింపు అనే మాటలో చాలా అర్థం ఉంది. సింపుల్ గా చెప్తాను. గ్రహింపు అంటే నీ నెసెసిటీ ఏంటో నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. తర్వాత నీ గమ్యం ఏంటో నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. దీనికి సరైన అర్థం గ్రహింపు అంటే నీ మనోనేత్రము వెలిగించబడుతుంది. ఇలా అంటాను, మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాసనతో పసిగట్టేస్తాం పక్కింట్లో ఏం వండుతున్నారు కదా, పక్కింట్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఏం పెట్టుకున్నారో మనం చెవులాగా వినేసి తెలిసేసుకుంటాం. ఇలా జ్ఞానేంద్రియాలు ప్రతిదీ పరిస్థితితో తెలుసుకోవడానికి ఉన్నాయి. కానీ జ్ఞానేంద్రియాలు కాదు ప్రభువుని తెలుసుకోవడానికి. ఆయన ఆత్మస్వరూపై ఉండగా, దేవదేవుడు అదృశ్యుడై ఉండగా ఆయన తెలుసుకోవాలంటే మనకి మనోనేత్రము వెలిగింపబడాలి. ఎప్పుడు మనోనేత్రము వెలిగించబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెలుగు ప్రత్యక్షత జరగాలి. అది గ్రహింపునిస్తుంది. ఓకే, కనుక మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుని వెలుగు ప్రత్యక్షత జరిగితే ఖచ్చితంగా ఆయన సజీవుడని,
ఆయన నిరంతరం జీవించేవాడని, ఆయన పరలోకమందు ఉన్నవాడన్న సత్యాన్ని మనం గ్రహింపులోకి తెచ్చుకుంటాం. ఆయన ఇప్పటికీ మనుషులతో మాట్లాడే దేవుడని కూడా మనకు అర్థమవుతుంది. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుడు వైపు తిరిగిన అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్న ఆ అనుభవం దగ్గర అతను విధేయుడైపోయాడు. ఆ వెలుగు ప్రత్యక్షతకు, యేసు ప్రభు అనే వెలుగు ప్రత్యక్షతకు విధేయుడైపోయి అక్కడే చిన్నది అనబడిన దారి ఒకటి ఉంటే వీధి, ఆ వీధిలో యోధ అనే ఒక సేవకుడు ఉంటే ఆ సేవకుని ఇంటికి వెళ్ళి అక్కడ 3 దినాలు అతడు దేవుడితో మాట్లాడుకుని అతని జీవితం అంతా పశ్చాత్తాపడి, నా జీవితం మంచిది కాదు, నేను పూర్వం నుంచి దోషకులను, హింసకుడిని, కాళికలుని, మత నిష్టతో, మతాచారాలతో, మత పిచ్చితో ఏదేదో చేస్తూ వచ్చాను, కానీ యేసు ప్రభు ప్రత్యక్షత దొరికిందని పశ్చాత్తాపడి తన పాపములను కడుక్కుని అతడు దేవుని బిడ్డలతో సహవాసం చేయడం ప్రారంభించాడు. అది అతడు దమస్కు మార్గపు యొక్క వెలుగు. వెలుగు ఏం చేస్తుంది అంటే, వెలుగు ఒక వ్యక్తి జీవితం ఏదో అది గ్రహింపునిస్తుంది. నీ జీవితం ఏంటో నీకు గ్రహింపునిచ్చేదే యేసు ప్రభు అనే వెలుగు. కనుక ఇలాంటి వెలుగు మనం ఎక్కడ చూడం కదా. ఈ వెలుగు మన జీవితాల గురించి గ్రహింపు ఇచ్చే వెలుగు, వెలుగైన దేవుడు ఈ కార్యం చేసినవాడు. ఆ తర్వాత అతడు ప్రభులో సాగుతున్నాడు. ఇక్కడ మాట్లాడినప్పుడు మీరు గమనించారు, ఒక వెలుగు అని మాట్లాడాడు. ఆ తర్వాత అతడు ప్రభువులో కొనసాగుతూ కొంచెం కొంచెంగా అతడు ఇంకనూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వచ్చాడు. అలా ఎదుగుతూ అతడు సేవా పరిచయం చేసేటప్పుడు అతడు ఒక దినాన్న ఒక స్థలంలో మళ్ళా అతనికి ఏం జరిగిందో, అతడు యోధ మతంలో ఉన్నవాడు యేసు ప్రభు అనే మార్గంలోనికి ఎలా వచ్చాడో, దమస్కు మార్గంలో యేసు ప్రభు అనే వెలుగు ఎలా ప్రత్యక్షమైందో అదంతా వివరించాల్సి వచ్చింది. అలా వివరించాల్సి వచ్చినప్పుడు అతడు వివరించడం ప్రారంభించాడు. ఒకసారి ఆ వచ్చి చదువుదాము. అది ఎక్కడ జరిగింది అంటే, అది ఒక కోట ముఖద్వారం దగ్గర చాలా మంది ప్రజలు గుమికూడి ఉండగా వారి మధ్యలో ఒక పెద్దను అధికారం అడిగి, అంటే నేను మాట్లాడవచ్చే ఇక్కడ అని అడిగి అక్కడ ప్రారంభించి మాట్లాడతాడు. చాలా మంది ప్రజలు ఉంటారు. అసలు తాను ఎలాగున యేసు ప్రభు అనే వెలుగులోకి వచ్చాడో, ఆ మార్గంలోకి వచ్చాడో మతంలో నుండి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ విషయాన్ని ఎంతో స్పష్టంగా 22వ అధ్యాయంలో ఇలాగంటాడు. 6వ వచనాన్ని చూస్తే, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ రాయబడిన మాటలో ఇందాక అంటే మొదటిసారి ప్రత్యక్షత దగ్గర ఎలా చెప్పాడో అలా చెప్పలేదు. ఇక్కడ కొంచెం అదే విషయాన్ని కొంచెం వేరేగా చెప్పాడు. దానిని లోక అనే వ్యక్తి సేవకుడు గ్రంథస్థం చేశాడు, దీంట్లో రాశాడు. పౌలు ఎలా చెప్పాడో అలాగే రాసేసాడు. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పి ఈ విషయానికి వస్తాను. అదేంటంటే, మీరు చాలాసార్లు ప్రయాణాలు చేస్తారు కదా, ట్రైన్లో ఇక్కడ హైదరాబాద్ ఇలా దూరాలు చేస్తారు కదా. చేసేటప్పుడు మీకు తెలియని ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే అతను ఎవరో మీకు మొత్తం తెలిసిపోతుందా? ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. స్టార్టింగ్ ఎలా ఉంటారంటే, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను అన్నట్టు ఉంటాం. అదే ట్రైన్లో కూర్చున్న వాళ్ళు అంతేగా. అయిపోయిన తర్వాత కాసేపు అయ్యాక మనకి నోరు నిచ్చేస్తుంది. ఎందుకు? మాట్లాడదే కాదు, మాట్లాడకపోతే నోటు నెప్పి చేస్తున్నాయి కదా అని. సరే మాట్లాడగలదో ఏం పోయిందిలే, మాట్లాడకపోతేనే నోరు వాసన అవుతుంది, మాట్లాడితే ఆ నోరు వాసన తగ్గుద్దని చక్కగా చిలక పలుకులా మొదలెడతాం. ఏమండి, ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అని చెప్పాడు. అక్కడ వరకు తెలిసిపోద్దా? అది నుంచి జస్ట్ కొంచెం పరిచయ వాక్కులు స్టార్టింగ్ చెప్పాను చూడండి, నేను అవ్వడం అలాగే పరిచయ వాక్కులు. ఆ తర్వాత కూర్చుని మాట్లాడుతుండగా అతని మాట తీరు, అతని ప్రవర్తన చూస్తే బాగా చదువుకున్నవాడు, ఇంకా అతని మాటలు చూస్తే జ్ఞానం కలిగిన వాడు.
ఇంకా అతను మనకు తెలియని సంగతులను మాట్లాడుతూ అతను మన ఊరు గురించి కూడా మాట్లాడితే, అబ్బో ఇతనికి చాలా మంది పరిచయస్తులు ఉన్నారు, మన ఊరు కూడా చెప్పేస్తున్నాడు ఆయన, మన ఊరు వీళ్ళు కూడా చెప్పేస్తున్నాడు, ఈ మామూలుడు కాదు అని అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళ్ళగా లంచ్ టైం అయింది, భోజనం చేయాలి. ఆయన తెచ్చుకున్నది ఏదో మనకి కూడా షేర్ చేస్తూ ఇస్తున్నాడు అనుకోండి, ఆయన మంచితనం, అభిమానం, ఆప్యాయత అవి అర్థమవుతుంటాయి. చివరికి దిగేలోపు చాలా వరకు ఆయన ఫోన్ నెంబర్ మనం తీసేసుకుంటాం, మన ఫోన్ నెంబర్ ఆయన తీసేసుకుంటాడు, చాలా పరిచయం అయిపోయి స్నేహితులం అయిపోతాం. ఎందుకే ఎక్కినప్పుడు నీకేం తెలుసు ఆయన గురించి? ఏం తెలియదు. కానీ దిగేటప్పటికి చాలా విషయాలు మన గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి మనకు తెలుసు. మొదటిసారి చెప్పినప్పుడు పౌలు ప్రత్యక్షమైన తొలి దినాలలో ఆ విషయం ఆయనకి సరిగా తెలియదు. ఆ ప్రత్యక్షమైన ఆయన సృష్టికర్త కూడా తెలియదు. జస్ట్ ఒక రోజు తెలుసు, చచ్చిపోయాడు అనుకున్నాను కానీ ఈయన చనిపోలేదు, సజీవుడిని మాత్రమే తెలుసు. కానీ రెండవసారి చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ప్రభుతో, ఇప్పుడు ఇంకా అనుభవం పెరిగింది. అందుకనే ఆ ప్రత్యక్షమైన ఒక గొప్పతనం ఏంటా అని ఆలోచిస్తుంటే అతని ఆలోచనలో ఇంకా దాని గురించి ఆలోచన పెరిగింది, అనుభవాలు పెరిగినాయి, గ్రహింపులో ఇంకా ప్రత్యక్షతలో ఎదిగి ఇప్పుడు మనం చదివిన 22వ అధ్యాయంలో ఆలోచనలు ఇలా మాట్లాడతాడు. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు. ఏ వెలుగుది? గొప్ప వెలుగు. మొదటిసారి ఏమన్నాడు తెలుసా? ఒక వెలుగు అన్నాడు. ఒక వెలుగు, నా వెలుగు దాని నుంచి, ఆ వెలుగైన యేసు ప్రభువు నాకు వెలుగు అన్నాడు. కానీ ఇప్పుడైతే ఆ పేరు మార్చి ఇప్పుడు నాకు ఆ రోజు ప్రత్యక్షమైంది ఏంటో నేను మీకు చెప్తానని చెప్పి ఆ రోజు ఉన్న సభలో ఆయన గట్టిగా ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారో ఆ వెలుగు, ఆయన యేసు ప్రభువు అనే ఒక గొప్ప వెలుగు, అది నాకు మధ్యాహ్న కాలం ప్రత్యక్షమైంది. నేను ఆయన ప్రత్యక్షతను, ఆయన చూసాను, నేను ఆయన స్వరాన్ని విన్నాను అని చెప్తున్నాడు. ఓకే, గొప్ప వెలుగు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే ఇలా మనం మాట్లాడుకోవచ్చు. అదేంటంటే ఒకప్పుడు పౌలు తన జీవితంలో గొప్పవి అని చాలా అనుకున్నాడు. ఏమి ఆయన గొప్పవి అనుకున్నాడో అవన్నీ ఇప్పుడు గొప్ప వెలుగైన యేసు ప్రభువు ముందు వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు గొప్పవి అని అవే చాలా గొప్ప అనుభవాలు అనుకున్నాడు. తన సాక్ష్యాన్ని ఈ 22వ అధ్యాయంలో చెప్తూ అంటాడు, నేను ఎవరికి పుట్టానో తెలుసా, నా పుట్టుకోవతాలో తెలుసా మీకు అన్నాడు, నా చదివేంటో తెలుసా అన్నాడు, నా యొక్క భక్తి ఆచార దేవాలయం ఏంటో మీకు తెలుసా అన్నాడు. ఎందుకంటే అవన్నీ ఏమనుకున్నాడు? గొప్పవి అనుకున్నాడు. తన చదువు గొప్పది, తన పుట్టుక గొప్పది, తన యొక్క మతనిష్ట గొప్పది అనుకున్నాడు. ఇవన్నీ చాలా గొప్పవి అనుకుని చివరికి అందుకొరకు నేను చేసే త్యాగాలు కూడా చాలా గొప్పవి అనుకున్నాడు. అనేక మందిని చంపడం, హింసించడం, దూషించడం, ఇవన్నీ చాలా గొప్ప అనుకున్నాడు. ఇవన్నీ అనుకున్నవాడు ఈ గొప్ప వెలుగు ఎప్పుడైతే ప్రత్యక్షమైందో వాటన్నిటిని ఎలా చూశాడు తెలుసా? ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మనం వస్తే చక్కని విషయాలు చెప్తాడు. ఇక్కడ ఏమన్నాను? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆలోచన చదువుతున్నాను. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందునై ఇంటిని 7వ వచనంలో అయినను ఏవేమి నాకు లాభకరంగా ఇండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. ఒకప్పుడు ఏవేమి నాకు లాభం అనుకున్నాను, అవి ఇప్పుడు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా ఈ మాట వినండి, నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని, బాగుందన్నమాట, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయన ఎంతో అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులను పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని
ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడు ఎట్టిలో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా. ఒకప్పుడు గొప్ప వేడుకున్నాడు, ఇప్పుడు గొప్ప వేడు ప్రత్యక్షమయ్యాక, గొప్ప యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాక అవన్నీ పెంట అనుకుంటున్నాడట. అంతే కదా, నేనే బాగా చదివేశాను డిగ్రీ అనుకుంటాం, ఆ తర్వాత చదివినోడు వచ్చేది తెలుసు. నా తెలిసిన ఒక ఆయన నేను బాగా చదివేస్తున్న ఫీల్ అయ్యాడు, ఆ రోజులో డిగ్రీ చదివాడట. సరే పెళ్లి జాతరకి వెళ్తే పెళ్లి చూపులు కూడా డైరెక్ట్ పెళ్ళి అంటే ఆయనకి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఎప్పుడు హడావుడి రిచువల్ చేసుకుని ఆ రోజుల్లో ఎప్పుడు మా నాన్న టైంలో పెద్ద హడావుడి చేసేవాడంట. చేసి ఎందుకు ఈయన చదువుకున్నాడంటే ఈయన జరిగింది ఎంతో ఆ రోజుల్లో. చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాక 2 రోజులు పోయాక 3 రోజులు పోయి తెలిసింది ఆవిడ డిగ్రీ చదివేసింది. ఆ రోజు నుంచి మనశ్శాంతి లేదు, ఆ రోజు నుంచి మనశ్శాంతి లేకపోయింది. ఇంకా ఆవిడ కొడతాం మొదలెట్టాడు. ఎన్నాళ్ళు ఉంటుంది కాపురం చేయడానికి. ఇక ఊళ్ళో చదివేస్తాను ఇంకా చదివేస్తాను అంటే తన చదువు చాలా గొప్పది అనుకున్నాడు. కానీ తన భార్య వచ్చాక అర్థమైంది అదేమి పెద్ద విషయం కాదు. యేసు ప్రభు కూడా ప్రత్యక్షత ఇవ్వక మునుపు పౌలు జీవితం అంత ఎలా ఉందంటే నాకున్నవన్నీ గొప్పే అనుకున్నాడు. నా యొక్క కులం, నా మతం, నా మతాచారాలు, సిద్ధాంతాలు, నా పుట్టుక ఇవన్నీ చాలా గొప్ప, నా చదువు చాలా గొప్ప అనుకున్నాడు. కానీ గొప్పవారు ప్రత్యక్షమయ్యాక ఇవన్నీ పెంట, ఇవి కాదు. అసలు గొప్ప యేసు ప్రభు, ఆయన గొప్పవాడు. ఏం గొప్ప అంటే ఆయనే గొప్ప. అందుకనే క్రీస్తుని సంపాదించుకుంటా అని గురించి మాట్లాడాడు. క్రీస్తుని చాలా కష్టం. మీకు మాట తెలుసా, లోకంలో ఈరోజు నా వర్తమానంలో కూడా జరిగింది. బాబేల్ గోపు గురించి మాట్లాడుతున్నాను. అక్కడ వాళ్ళు బాబేల్ గోపు ఎందుకు పెట్టారు? పేరు సంపాదించుకుందామని. ఏం సంపాదించుకుంటారట? పేరు. శరీరం పెడతాడండి, కింద చిన్న ఇది పెడతాడు, ఏంది కొండెట్టి నీళ్ళెట్టి పైన ఫ్లెక్స్, పెద్ద ఫ్లెక్స్. ఆ ఇంటి పేరు మొత్తం అందరికీ కనుక్కోవాలి. కింద పెట్టిన కొండలో నీళ్ళకి ఆ పెట్టే ఫ్లెక్స్ ఎంత ఉంటుందంటే మామూలు ఫ్లెక్స్ కదా. బస్ స్టాండ్ దగ్గర షటర్ కడతాడు, ఇంకా అక్కడ పేరు రాస్తాడు, పలానా వాడు చనిపోయిన మా తాత మా నాన్నమ్మ అని. వాళ్ళ పేరు మీద ఇది కట్టేది. అందరూ కూర్చోండి. మనమేమో రోజు మనకు ఒక రోగం ఉంటుంది, ఎక్కడ ఏదన్నా చదివేస్తాం. ఇది చదివి పిల్లవాళ్ళు అయిపోతాం. ఆయనది కావాలి. కొందరు బ్రతికేది పేరు కోసం. ఏం సంపాదించుకోవడానికి? పేరు సంపాదించుకోవడానికి. కొందరు బ్రతుకుతారు. యాకోబు అంటాడు, నేనైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకున్నాడండి అని చెప్పుకున్నాడు. ఏం సంపాదించుకుంటారా? లాభాలు. చచ్చిన దగ్గర కూడా లాగేస్తాడు. చివరికి అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క ఏమో ప్రతి ఒక్కరు 5 రూపాయలు తక్కువ ఉన్నాం. ఇక అందులో ఇంకేమి క్షమం ఉండదు. అదే సొంత వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అని తెలియగానే ఫోన్ చేసి అదే తమ్ముడు డబ్బులు ఉన్నాయా అని అడిగే ఉంటుందా? అక్కడ ఆడు కొత్త దొరుకుతాడు, సంగతి చెప్తాను ఉంటాడు. లాభము సంపాదించుకోవడమే. మనకు సామెత ఉంది కదా, నీ ఇంటికి వస్తా ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం. ఇదే మన జీవితం. కానీ సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తుని, ఆయన ప్రత్యక్షత. ఆయన గొప్పవాడు, ఆయన సంపాదించుకోవాల్సిన వాడు. ఓకే, ఆయనను సంపాదించుకోవడానికి
ఆయన పరిశుద్ధుడు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులేండి. మనల్ని ఇష్టం వచ్చినట్టు బతకమనే రూల్ ఇవ్వలా. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే గొప్ప వెలుగు ప్రత్యక్షతలో ఆయన మనకి చెప్పిన రూల్ ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకండి. ఇంకా మనం చదివిన వచనాలను బట్టి చెప్పుకోవచ్చు, ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటాడు. యేసు ప్రభువును గురించి ఎరగడం అది అతి శ్రేష్టమైన జ్ఞానం. భూమి మీద ఆ జ్ఞానం ఎక్కడా లేదు. చదువుకున్న వాడికి జ్ఞానం లేదా అని మీరు అంటారేమో. ఉందని చెప్పండి. చదువుకున్నవాడట పెద్ద హోటల్కి వెళ్ళి బీర్ తాగుతాడంట. చదువుకోలేనివాడు తాషెట్ కింద కూర్చొని తలదాగేస్తాడంట. ఆడేమో స్టైల్గా సిగరెట్ తాగుతాడంట, ఈడేమో చుట్టూ ఉండబెడతాడంట. క్రీస్తును గురించి అనుభవ జ్ఞానం, ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా నడవాలో ఎలా నడవకూడదో చెప్పే గొప్ప వెలుగు యేసు ప్రభు. ఆ వెలుగు యొక్క మనం జీవించవలసిన, ఆ వెలుగులో మన జీవితం ఏంటో మనకు అర్థమవుద్ది. మనం వేటిని ఆశించాలో వేటిని ఆశించకూడదు, వేటిని మనము ప్రేమించాలో వేటిని ప్రేమించకూడదు, వేటి మీద మనసు పెట్టాలో వేటి మీద మనసు పెట్టకూడదు. ఈ గొప్ప వెలుగులో మనకు ప్రత్యక్షత దొరుకుతుంది. అది పౌలు భక్తుడికి దొరికింది. ఓకే, కనుక క్రీస్తుని సంపాదించుకోవడానికి తను చాలా కష్టపడ్డాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు. చివరికి తనకు కలిగినవన్నీ విడిచిపెట్టి కలగబోవు బహుమానం అందు దృష్టి పెట్టాడట. రాబోతున్న ఒక బహుమానం, పునరుద్ధాన శక్తి. క్రీస్తుని సంపాదించడం అంటే పునరుద్ధాన శక్తి అంటాడు. ఇక వాడు జీవిస్తాడు, ఆత్మీయ బలాన్ని సంపాదిస్తాడు. కనుక క్రీస్తుని సంపాదించడం చిన్న విషయం కాదు, చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజున క్రైస్తవులకు కూడా త్యాగాలు చేయడం అంటే తెలియదు. వచ్చామా, కూర్చున్నామా, ఎప్పుడు ఆమెనంటారో వెళ్ళిపోదామా. చర్చ్ అంటే ఎంత తేలికైపోయిందంటే, నాకు ఖాళీ అయ్యాక వస్తాను. ఇందాక పాస్టర్ అన్నాను, ఏంటంటే పాస్టర్ గారు పొద్దున్నే వచ్చామన్నారు నన్ను, అంటే త్వరగా వచ్చామన్నారు, త్వరగా ముగించాలి, త్వరగా వచ్చే బాబు అన్నారు. నేను అక్కడ ఈరోజు నేను మాట్లాడిన 5 ప్రసంగాలు, ఇది 6వ ప్రసంగం నాది. సో ఎంత త్వరగా వచ్చామన్నారు. ఏంటి సంగతి అని అంటే, ఇక్కడ మరి త్వరగా పెట్టేయాలి కదా అన్నారు. మరి ఏది ఇక్కడ ఎవరు కనబడతలేదంటే, వాళ్ళ టైం కాళ్ళు వచ్చేస్తారన్నారు. మీ టైం మీకు ఉందని కదా, మాకు తెలీదు. కనుక మీ టైం మీకుందా, మా టైం మీకుందా. ఇది ఎలా ఉందంటే, ఎక్కడ ఇబ్బంది ఉండదు, మనం అప్పగించుకోము, భక్తి చేస్తాం. ఆలోచించండి, పౌలు పడిన శ్రమ మనం ఎక్కడ పడ్డామా? కొంచెం కూడా శ్రమ పడరా? ప్రభువుని సంపాదించుకోవడానికి, వాక్యం సంపాదించుకోవడానికి కొంచెం ఓపిక పడలేదా? కనుక ఈ విషయంలో క్రైస్తవులైన మనం, వాక్యం ఎవరైనా దైవికమైన సంగతులు నేర్చుకోవడానికి కొంచెం ఓపిక అవసరం, సహనం అవసరం. కష్టపడాలి, ఉరకనే దొరకదు. ఆయన్ను సంపాదించుకోవడం చిన్న విషయం అయితే కాదు, ఆయన ద్వారా వచ్చే పరలోకం సంపాదించుకోవడం కూడా చిన్న విషయం అయితే కాదు. ఓకే, కనుక పరలోకం అంటే ఈ రోజున అందరికీ సులగన. చచ్చిన 10 ఒక్కడిని ఎక్కడికి వెళ్తున్నాడు అంటారా? అందరూ వెళ్ళిపోతున్నారా? అందరూ వెళ్ళిపోతున్నారా? ఎవడండి చెప్పింది? కొడుకు ఏదో చేస్తే వెళ్ళిపోతాడా? తనకు తానుగా నూతనత్వానికి రావాలి, తనకు తానుగా కొత్త జన్మ అనుభవానికి రావాలి, తనకు తానుగా పశ్చాత్తాపం అనేది ఉండాలి, వినయం ఉండాలి, పరిశుద్ధత అవసరం. ఇది లేఖనాలు నేర్పుతున్న పాఠం. మన యొక్క ప్రత్యక్షత గురించి చూపిస్తాను. మళ్ళా ఒకసారి మాట్లాడాల్సి వచ్చింది పౌలు, మళ్ళా ఆయన సాక్ష్యాన్ని చెప్పాల్సి వచ్చింది. మళ్ళా లోక లిఖితం చేస్తున్నాడు, మళ్ళీ రాస్తున్నాడు. రాసేటప్పుడు అతడు అగ్రిప్ప రాజు ముందు మాట్లాడాల్సి వచ్చింది. 26వ అధ్యాయంలో ఉంటుంది అది. అగ్రిప్ప రాజు ముందు మాట్లాడాల్సి వస్తే 13వ వచనంలో ఇలా మాట్లాడతాడు, చూడండి. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితేనే. ఇప్పుడు మరలా ఈ వెలుగు ప్రత్యక్షత యొక్క గంభీరత ఇంకా బాగా అర్థమైంది. ఫస్ట్ ప్రత్యక్షమైన దమస్కు మార్గాన ప్రత్యక్షమైన వెలుగుని ఏమని పేరు పెట్టాడు? ఒక వెలుగు. దాని గురించి అనుభవం నాకు తెలియదు, కానీ ఒకటైతే అర్థమైంది,
యేసు ప్రభు చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోయారు లేకుండా శిష్యులని ఒక అబద్ధాన్ని నిజం అనుకున్నాను. కానీ ఆయన పరలోకంలో ఉండి ఆకాశం నుండి ప్రత్యక్షమైతే ఆయన సజీవుడని నాకు అర్థమైంది. ఫస్ట్ పాయింట్. అంతమించి నాకేం తెలియదు. కానీ రెండవ అనుభవం దగ్గరికి ఇంకా ఎక్కువ కాలం ఆయనతో ప్రయాణం చేస్తే, ఆ వెలుగుతో ప్రయాణం చేస్తే, జీవమిచ్చి వెలుగుతో ప్రయాణం చేస్తే అర్థమైంది ఏమనంటే ఆ వెలుగు గొప్పదని. అది ఎంత గొప్పదంటే ఈ లోకంలో అది గొప్ప, ఇది గొప్ప, ఇల్లు గొప్ప, పొలం గొప్ప, ఉద్యోగం గొప్ప అనుకుంటా నేను ఏదేదో చేస్తూ బ్రతికాను. ఇవి ఏమీ గొప్ప కాదు. క్రీస్తు గొప్ప, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన గొప్ప అన్నమాట నాకు అక్కడ అర్థమయ్యి అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవడానికి ప్రయత్నించాను? క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయత్నించాను. ఆయన ఉంటే చాలు నా జీవితానికి అనుకున్నాను. ఆయనే నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన వాడన్న సత్యం అర్థమైంది అన్నాడు. అన్నవాడు ఇంకా యేసు ప్రభుతో కొనసాగుతుండగా అగ్రిప్ప రాజు ముందు ఒక అధికారి ముందు నిలబడి మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ మాట్లాడే తీరులో ఒక విషయాన్ని చెబుతూ, అంటే తనకు తెలిసిన ఒక అనుభవాన్ని చెప్తూ ఆయన ప్రత్యక్షత గురించి వివరిస్తున్నాడు. ఏమని అంటే, మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ఇలా అంటాను. మెట్ట మధ్యాహ్నం వేసవకాలం సూర్యకాంతి ముందు మనం లైట్లు వేసాం, కనబడతాయా? అసలు ఆ సూర్యకాంతి ముందు ఏం కనబడుతుందండి? ఏం కనబడదు. అంత వెలుతురు కదా, అంత కాంతి. ఆ గొప్ప కాంతి ముందు, ఆ సూర్యకాంతి ముందు మీరు పగటి పూట ఈ లైట్లతో పని లేదు అసలు. ఇంకో మాట, లైట్ వేసామో లేదో మళ్ళీ లైటింగ్ మనం చూడాలి, ఇలాగా అది ఉందో లేదో కనబడదు. ఎందుకంటే అంత లైటింగ్ ఉంటుంది కదా. కానీ మీకు మాట తెలుసా, మనకు తెలిసిన పెద్ద లైటు, గొప్ప వెలుగు సూర్యుడే. ఆ మాట నిజం. మా పాపిల్లు ఉండేది, అది రేక్షడుతూ ఉంటుంది, అంటే పెంకుతూ ఉండేది. మా ఇంటి వెనక్కి వెళితే అక్కడ ఒక 2 సెంట్లు స్థలం ఖాళీ ఉంటుంది. దాని తర్వాత ఒక అడ్డ రోడ్డు ఉంటుంది. దాన్ని దాటుకున్నాక ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళు మాకు దూర బంధువులే, అత్తయ్య అంటాను. నేను పొద్దున్నే స్నానానికని అలా వెనక్కి బ్యాక్ సైడ్ అక్కడ బాత్రూమ్ సైడ్ ఉంటాయి, అక్కడికి వెళ్తే అక్కడ ఒక కాలం ఉంటుందన్నమాట, పెద్ద కాలం. గాలి బాగా వేస్తుందని నాన్న ఏం చేస్తారంటే తక్కువ కట్టారు పెట్టుకోవడం. ఆవిడ పొద్దున్నే సూర్య నమస్కారం చేసింది. సూర్య నమస్కారం అంటే పొద్దున్నే ఎలా చేస్తారు, మరి పైకెట్టారు కదా, నాకు పెడుతున్నట్టుంది నాకు. ఉంటే అత్తయ్య నువ్వు నాకు పెట్టేస్తున్నావు అని వండి ఎక్కడి నుంచి అంటే, నువ్వెప్పుడు అలాగే అంటావు నాని, నీకెందుకు పెడతా, మా దేవుడికి నేను పెట్టుకుంటున్నా అనేది. మా ఇద్దరికి బంధుత్వం ఉంది కాబట్టి సరదాగా మాట్లాడేవాడిని, అంతేగాని అపార్థం చేసుకోకండి ఈ విషయాన్ని. తను ఉదయమే ఖచ్చితంగా సూర్య నమస్కారం చేస్తుంది. నేను అనేవాడిని, అత్తయ్య అలా పెడితే నాకులా ఉంది, నువ్వు ఇంకా కొంచెం పైకి పెంచవా అనేవాడిని. ఎందుకంటే ఇంకా పైకి పెడితే అసలు దేవుడు వస్తాడని నా ఉద్దేశం. అయితే ఒక మాట చెప్పనా, సూర్య నమస్కారం పెట్టడంలో తప్పు లేదు, అపార్థం చేసుకోవడం మళ్ళీ ఈ మాటలో. ఎందుకంటే మనకు భూమి మీద అతిపెద్ద కాంతి తెలిసింది సూర్యకాంతి. కానీ మీకు మాట చెప్పనా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అంతకు మించిన వెలుగు రాయబడింది. ఇప్పుడు ఏ వెలుగు దగ్గరికి రాగలదు? మనకు తెలియనప్పుడు సూర్యకాంతి రైట్, కానీ మనకు తెలియని ఒక సంఘటన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దాన్ని పౌలు వివరిస్తున్నాడు. ఏమనంటే, ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సజీవ సాక్ష్యం, చూచితిని. ఆ వెలుగు ముందు సూర్యకాంతి కూడా ఏమైంది? వెలవెలబోయింది. అసలు ఆ కాంతి కనబడతలేదు మన లైట్ లాగా. సూర్యకాంతి ముందు మన లైట్ కనబడదు, కానీ ఈయన చూసిన కాంతి ముందు చూడు, ఈ కాంతి ముందు సూర్యకాంతి అసలు కనిపించట్లేదు. ఈయన ఎవరు? ఈయన ప్రభువైన యేసుక్రీస్తు, కోటి సూర్యుల ప్రభావము కలిగిన వాడు. ఈయన వెలుగై ఉన్నాడు. మీకు ఇంకొక మాట చెప్తా, ఈ సూర్యకాంతి వెలుగులో మన మనుగడ సాగిస్తాం. ఇది మన శరీరానికి మంచిదే, మన మొక్కలు ఎదగడానికి మంచిదే,
మనము బ్రతుకుతున్నామన్నా, ఉనికి కలిగి ఉన్నామన్నా ఈ సూర్యకాంతి వల్లే. కానీ మీకు మాట చెప్తాను, ఇంతకంటే కోటి సూర్యుల ప్రభావం కలిగిన మరి యొక్క సూర్యకాంతి ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన శరీరం మీద కాదు, మన హృదయములో కార్యములను జరిగించగలిగిన వాడు. మన హృదయం లోపల ఆయన తన శక్తి కల కార్యములు జరిగిస్తాడు. మన హృదయ లోతుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. ఇక్కడ బాగోవడమే కాదు, లోపల హృదయం కూడా బాగుండేటట్లు ఆ మహాసూర్యుడు, ఆయన విశ్వాన్ని కలగజేసిన వాడు. ఇంకో మాట, ఈ సూర్యునికి కూడా వెలిగిచ్చింది ఆయనే, వెలగమని ఆజ్ఞాపించింది ఆయనే. ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు, మహత్తుగా తన మాట చేత సమస్తమును సృష్టించి నిర్వహించుచు నడిపించుచు ప్రస్తుతము భూమి మీద ఉన్న మనల్ని పోషించుచున్నవాడు. ఆయన గొప్ప వెలుగు, సూర్య తేజస్సును మించిన మిక్కిలి వెలుగై ఉన్నాడు. ఓకే, కనుక ఆయన మనకు అవసరం. మనకు తెలియనప్పుడు మనకు తెలిసిందే సత్యం, కానీ మనకు తెలియంది అర్థమయ్యాక అప్పుడు ఏది సత్యమో అక్కడికి మనం చేరవలసిన వాళ్ళు. యేసు ప్రభు ఆయన మిక్కిలి, ఆ మాట ఎంత క్లియర్గా చెప్తాడు, మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు అంటాడు. ఈ వెలుగే పౌలు జీవితాన్ని మార్చేసింది. పౌలు జీవితంలో తను అనుకున్న స్థితిగతుల్లోండి అతడు మారాడు. ఆయన గూర్చి రాయబడిన మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంది. ఈ గొప్ప వెలుగు ఎవరు? ఈయన సూర్యుడి కంటే గొప్ప వెలుగా? అయితే ఈయన ఎవరై ఉంటారు అంటే ఈ మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న మాట నుంచి చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపయే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆయన ఎవరు? ఆధారభూతుడు. ఆయన సూర్యునికి కూడా వెలిగించిన వాడు ఆయనే సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు. ఈ మహా గెలాక్సీ ఏర్పాటు చేసింది ఆయన. వీటికి అతీతముగా ఉన్నవాడు దేవుడు. ఓకే, కనుక ఆయనను గూర్చిన ప్రత్యక్షత కలిగిన వాడు చెప్తున్నాడు, ఈ వెలుగు మామూలు వెలుగు కాదు, మనుషుల మీదకి వచ్చే వెలుగు కాదు. ఇది మనుషుల మీదకి వచ్చే వెలుగు కాదు. చాలామంది లైట్ వేయగానే ముద్దు పెట్టుకుంటాం. మీలో కూడా ఉన్నారా? ముద్దు పెడతారు. ఎందుకు పెట్టావు? చీకటిలో ఉన్న నాకు వెలుగు వచ్చింది, ముద్దెట్టావు. పక్కన ఆపేయండి, నాకు ఇదే పని ఉంది. ఏమైంది అంటే దీన్ని నడిపించేవాడిని. అసలు నాకు పెట్టాలి ముద్దు, నడిపించేవాడిని నేను. అర్థమైందా? అలాగే సూర్యుడిని కూడా ప్రతి ఉదయము, అలాగే సాయంత్రం వెళ్ళిపోవడం, ఉదయం రావడం, సూర్యాస్తమం, సూర్యోదయం, ఈ రెండు కలగజేసేది రోజు ఎవరు? ఆయనకు ముద్దు పెట్టు, ఆయనకు ముద్దు పెట్టు, ఆయనను ఆరాధించు, చేతులు జోడించి ఆయనకు నమస్కరించు. ఆయన ఎవరు అంటే ఆయన గొప్ప వెలుగై ఉన్నవాడు, మిక్కిలి గొప్ప వెలుగు. ఆయన ఎవరో ఇదే పౌలు భక్తుడు తిమోతి పత్రిక రాస్తూ ఇంకో మాట చెప్పాడు. అది కూడా చూపించి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 1వ పత్రికలో ఆ వెలుగు ఎవరై ఉన్నారో ఇంకొక గొప్ప అనుభవాన్ని తెలియజేస్తాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. చదవన్న వాక్య భాగంలో ఆయన ఎవరు అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు. ఆ దేవుడిని ఎవరైనా కలుసుకోగలరా? ఆ మహామహుడు సూర్యుడిని కలగజేసి సూర్యుని కంటే అతీతముగా ఉన్నవాడిని ఎవరు కలుసుకోగలరు? అలాంటి దేవుడు
సమీపింపరాని తేజస్సులో ఉండే నివసించేవాడు, అమరత్వము కలిగిన వాడు, మనుషుల్లో ఎవడును ఆయనను ఏం చేయలేడు, చూడలేడు, ఆయన్ను చూడనేరడు. మరో మాట చెప్తాను, దేవుణ్ణి మానవుడు కలుసుకోవడానికి చాలా ప్రయాసపడతాడు. కానీ మీరు వినండి, శరీరముతో ఉన్న మనము, ఈ భూమి మీద ఉన్న మనము దేవుణ్ణి కలుసుకోలేము, దేవుణ్ణి చూడలేము. ఆయన అదృశ్య దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు. ఆయన చూసి ఏనాడు బ్రతకడు. అలాంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుగా నరావతారిగా శరీరమును ధరించుకుని సామాన్యమైన మానవునిగా మనుషులమైన మన మధ్యలోనికి తానే వచ్చి తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుణ్ణి కలుసుకోవాలనుకున్న తపన కలిగిన వారు అందరమే భూమి మీద. కానీ అదృశ్యుడైన దేవుణ్ణి శరీరాలతో ఉన్న మనము కలుసుకోవడం అసాధ్యం, జరగదు. అందుకనే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, ఆయన మాత్రమే నివసించేవాడు, ఆయనే మన మధ్యలోనికి వచ్చినవాడు, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనల్ని కలుసుకుంటానికి వచ్చాడు. అప్పుడు ఆయన మనల్ని తాగుతున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మనతో జీవించాడు. ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవితం అంతా ఈ లోకంలో జీవించి మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయినవాడు. చదవబడిన వాక్య భాగంలో ఉన్నట్టుగా మనం ఆలోచన చేస్తే ఆయనను కలుసుకోవాలి అన్న తపన మంచిదే, కానీ ఆయనను కలుసుకుందామని అందరినీ చూసి ఆయనే అనుకోకండి. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకండి. ఆయన అదృశ్యుడు. ఈ రోజుల్లో మనుషుల కంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు. మామూలు లేడు కదా. మీరు అలాంటివి చూడాలంటే ఆటోలు వెనకాల, వ్యాన్ వెనకాల చూస్తే ఎంతమంది వచ్చేస్తారో. కానీ ఒక మాట తెలుసా, ఆ దేవుడు, అదృశ్యుడైన దేవుడు ఈ లోకానికి వచ్చిన నిజమైన వెలుగు ఆయన. అందుకనే యేసు ప్రభు యోహాను సువార్తలో నేను నిజమైన వెలుగును. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఎలా ఉంటుంది, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. కనుక ఎవ్వడు దేవుని చూడలేదు, కానీ ఎవడైనా చూశాడంటే యేసు ప్రభుని. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు, ఆయన ద్వారానే మనము జీవించుచున్న వాళ్ళం. నేను ఇలా అంటాను, ఆయన ప్రత్యక్షత మన జీవితాలకు ధన్యత. ఆయన ప్రత్యక్షత మన హృదయాలలో మార్పు తీసుకొస్తుంది. పౌల్లాగా ఒకప్పుడు చంపేవాడు, అతని జీవితం మారాక నేను నా వాళ్ళ కొరకు ప్రాణార్పణముగా పోయబడతాను, నేను చావడానికి కూడా మీకోసం సిద్ధం అన్నాడు. ఒకప్పుడు వాళ్ళ కోసం వాళ్ళని చంపినవాడు, తన అభిప్రాయాల కోసం వాళ్ళని చంపినాడు, అతని నిష్ట కోసం వాళ్ళని చంపినాడు. ఇప్పుడు అది పోయింది, అందరి కొరకు తాను చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుని ప్రేమ కుమ్మరింపబడింది, దేవుని యొక్క మనస్సు అర్థమైంది, దేవుని త్యాగం అతనికి అర్థమైంది, దేవుని మంచితనం అతనికి అర్థమైంది. ఇవన్నీ అతను సంపాదించుకుని దేవునితో ఒక మంచి బంధాన్ని కలిగి జీవించాడు. భక్తి అంటే మనకు నచ్చినట్లు బ్రతకడం కాదు, మన దేవునికి నచ్చినట్లు బ్రతకడం, ఆయనను పోలి బ్రతకడం. ఆయన ఎంత నీతి కలిగిన వాడో, ఎంత పరిశుద్ధత కలిగిన వాడో ఆయన అంటాడు, నా యందు పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించగలడు? సవాల్ విసిరి మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు నేను అంటున్నా, నిజమేది నకిలీ ఏది. మనము ఎవరినైతే వెలుగై ఉన్న దేవుడు అంటున్నామో ఆ దేవుల్లో చీకటి లేదా? లేనివాడు దేవుడు. చీకటి జీవితం లేనివాడు దేవుడు. చీకటి బ్రతుకు అంటే పాపము బ్రతుకు లేనివాడు దేవుడు. కానీ మీరే గమనించండి, ఆలోచించండి. ఆయన యేసు ప్రభు స్పష్టంగా ఆయన చెప్పిన మాట, నేను వెలుగై ఉన్నాను, లోకమునకు నేను వెలుగై ఉన్నాను. మీ బ్రతుకులను, లోకం అంటే మనుషులను వెలిగించువాడను,
వాళ్ళ హృదయాల్లో ఉన్న అంధకారాన్ని తీసివేసి నూతన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడును. నా యందు నడిచిన వాడు, నాలో నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవడు, పాపములో బ్రతకక వాడు జీవపు వెలుగులో నడిచినట్లుగా నేను వారికి సహాయకుడిని ఆయన మాట్లాడుతున్నాను. కనుక ఈ వెలుగు మీకు అర్థమైందా? ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వెలుగైన యేసు ప్రభు. ఈ వెలుగు ఎద్దకు వస్తే మనం ఎవరు గ్రహింపొస్తుంది, వేటిని ప్రేమించాలో అర్థమవుతుంది. అంతేకాదు ఈ వెలుగు ఎంత గొప్ప వెలుగో, వేటిని మించిన వెలుగో, ఈ వెలుగుకి ఖచ్చితంగా మనం తలవంచవలసిన వాళ్ళం అర్థమవుద్ది. ఈ వెలుగును మనం సమీపించలేం, ఆయనే మన వరకు వచ్చి మనల్ని కలుసుకుని మనకు రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు సిలువలో అని అర్థమవుద్ది. ఆయన రక్తంలో ఎందరైతే కడగబడి నేను పాపినని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉండు స్థలంలోనికి మనం కూడా వెళ్ళేలాగున ఆయన మన కొరకే స్థలం సిద్ధపరచా వెళ్ళాడు. కనుక ఈ లోకాన్ని విడిచిన మనకు మరొక లోకం ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రసంగం చేయాల్సి వచ్చింది. మరణమే జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత పరలోకం ఉంది. అది ఇంపార్టెంట్. మానవ జీవితంలో చాలామంది ఇలా అంటారు, ఎవరైనా చనిపోతే అయిపోయాడురా, ఆడి పని అయిపోయింది. అవలా, మరణము ఎండింగ్ అనుకోకండి. మన కళ్ళ ముందు మన ముందు ఉండడంతే, కానీ దాని తర్వాత పరలోకం అనేది ఉంది, దాని సంగతి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఏ కొడుకు తీసుకుపోడు పరలోకం. కానీ వినండి, మనకున్న కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చిన వాడు, ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. ఆయన మనల్ని కూడా శక్తిమంతులుగా చేసి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అట్టి కృపను ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తికి అది వాళ్ళు అనుభవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. చాలా శ్రద్ధగా వాక్యమైన మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. సేవకులకి ఈ సమయం అప్పగిస్తున్నాను. మంచిదండి. ఇంతవరకు మరి చక్కటి వర్తమానం మనం విన్నాం. నిజమైనటువంటి వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి దేవుడు. ఆయన సమీపించని వాడు మన సమీపానికి వచ్చాడు. కనుక యెహోవా దొరకు కాలముననే ఆయనను వెదకుడి అంటున్నాడు దేవుడు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి వెలుగై ఉన్న దేవుడు. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అయి ఉన్నటువంటి దేవుడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. కనుక దేవుని బయలుపరచడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుడిగా ఈ లోకంలో జీవించాడు. మనందరి పాపముల కొరకు కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక ఈ వెలుగు ఇది అన్నిటికీ ఆరిపోని వెలుగు. సూర్య చంద్రాలులైనా కూడా ఒక రోజున వాటి వెలుగును అవి కోల్పోయేటువంటి దినము రాబోతా ఉంది. కానీ నిరంతరము వెలుగైన దేవుడు మన జీవితాలను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మరి చీకటిలో అంటే లోకంలో పాపములో ఇంకా ఉన్నవారు యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోక రాజ్యపు వెలుగును మీ జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని గమనించి యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోవాలని ఆ వెలుగును మేము పొందుకున్నటువంటి వెలుగును అపోస్తుడైనటువంటి పౌలు పొందుకున్న వెలుగు మేము పొందుకున్నాము. ఇంకా పొందని వారు ఎవరైనా ఉంటే ఆ వెలుగును రుచి చూచి ఆ వెలుగులోనికి వచ్చి దానిలో ఉన్న గొప్పతనాన్ని ఆ వెలుగులో ఉన్న సత్యాన్ని వాస్తవాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చక్కటి వర్తమానం మరి పిలవగానే మన మధ్యకు వచ్చి వాక్యం అందించిన దేవుని సేవకులు అన్న విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా సంఘం తరపున ఈ ప్రాంతం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంకనూ వారి యొక్క పరిచయను దీవించి బలపరిచినట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి ఎంతో శ్రద్ధగా
ఈ కూడికలో వాక్యం మేము మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.